చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ క్షేత్రాలను మూసివేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ మూతపడ్డాయి. భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయ ద్వారాలను ఉదయం 8:30 అర్చకులు మూసివేశారు. సాయంత్రం 7 గంటలకు ఆలయ ప్రధాన ద్వారాన్ని తెరవనున్నారు. తర్వాత ప్రధాన ఆలయంతో పాటు ప్రాంగణంలో అన్ని దేవతామూర్తుల ఆలయాలు తెరిచి ఆలయ శుద్ధి, శాంతి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. రాత్రి 8:30 గంటల నుంచి భక్తులకు స్వామి దర్శనం భాగ్యం కల్పించనున్నారు. బుధవారం స్వామి కళ్యాణ ఆరంభ వేడుకలను నిర్వహించనున్నారు. సుప్రభాతం మొదలైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా భద్రాచల దివ్యక్షేత్రంలో మనకి 3ంటికే సుప్రభాతము, దాని తర్వాత ఆరాధన సేవాకారాదులన్నీ పూర్తి చేసుకుని తర్వాత 6:30 నుంచి 7:30 గంటల వరకు స్వామివారి యొక్క దర్శనాన్ని అందుబాటులో ఉంచారు భక్తుల కోసం. ఆ తర్వాత మాధ్యాహ్నికమైనటువంటి ఆరాధన పూర్తి చేసి ఇప్పుడు మనకి స్వామివారి యొక్క కవాట బంధనాన్ని చేస్తున్నారు. అలాగే 6 గంటల ఇప్పటి నుంచి మూసివేసినటువంటి తలుపులు మనకి సాయం సమయంలో 7 గంటలకి తెరిచి మళ్ళీ శుద్ధి కార్యక్రమాన్ని, ప్రోక్షణ కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తరువాత మనకి రేపు జరగబోయేటువంటి వసంతోత్సవం, డోలోత్సవానికి సంబంధించినటువంటి అంకురారోపణ కూడా మనకి ఆలయంలో. రైట్, ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్